వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ నేతలకు జగన్ వార్నింగ్. అంటే ఒక రకంగా నేతలపైన కూడా జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు సీరియస్ అయ్యారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓటమి తర్వాత కూడా వైసీపీ పరిస్థితి కొంత గందరగోళంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా వైసీపీ పార్టీ శ్రేణులు పూర్తిగా యాక్టివ్గా కదలలేకపోతున్నారు అనేది ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. చాలామంది పార్టీ నేతలు కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే కనిపిస్తున్నారు. అంటే దీనివల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉంటుంది తన స్వార్థం కోసం, లేదా ఏదో ఒక స్వార్థం లేకుండా ఏదో చేశారులే మనం పోకపోయినా నడుస్తుందిలే అన్నే వాటికి, లేదా ప్రాధాన్యం ఉన్నటువంటి వాటికి కొన్ని వాటికి కూడా హాజరు కావడం లేదు వైసీపీ నేతలు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కటువుగా వ్యాఖ్యానించినట్టుగా కూడా పార్టీ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. తాజాగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో జరిగినటువంటి సమావేశంలో ఈ అంశాన్ని చాలా బలంగా లేవనెత్తే కొంత అసహనం కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. జగన్ చాలా స్పష్టంగా చెప్పినట్టుగా పార్టీకి అండగా నిలబడాలి, లేకపోతే బై బై చెప్పాలి. ఈ రెండు పడవలు కాలు పెట్టే వారికి ఇక భరించడం కష్టం. అటువంటి వారు ఎవరైనా ఉంటే వారిపైన కఠినంగా వార్నింగ్ ఇచ్చేశారట. దాదాపు 100కు పైగా మంది నేతలు, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు వివిధ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని, అలాగే కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లు కూడా అయితే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ జాబితాలో జగన్ చేతికి చేరడంతో ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి పిలిచి స్పష్టమైనటువంటి బాధ్యతలు కూడా అప్పగించారట. ఒక రకంగా సజ్జలనే దూరం పెడుతున్నారు, ఆయన వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి కొంత డ్యామేజ్ జరుగుతుందని కూడా ఒక వార్త అయితే నడుస్తుంది. సరే, అది పక్కన పెడితే ఇక్కడైతే ఇటువంటి వారిని యాక్టివ్గా లేక ఎవరైతే ఉంటారో, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఎవరైతే ఉంటుందో అటువంటి వారిని ఇక్కడ కొంత దూరం పెట్టాలి, అటువంటి వారిని పార్టీని కూడా బై బై చెప్పించేయాలనే ఒక ధోరణిలో కూడా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతలోనే రాష్ట్రంలో ఎదురవుతున్నటువంటి పలు సమస్యలపైన కూడా నేతలు పూర్తిగా ఇక్కడ మౌనం వహించడం జగన్కు మరింత ఆగ్రహానికి కూడా గురి చేసిందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రైతులకు యూరియా కోసం ఏవైతే ఉన్నాయో దానిపైన రైతులందరూ కూడా రోడ్ల మీదకు రావడం, తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ నేతలు ఒకరైనా వారితో ఇక్కడ అంటే కలిసి ప్రజలకు మద్దతుగా నిలవడం, ఇవన్నీ కూడా చేయకపోవడం, అంటే ప్రజలకు భుజం తట్టి వాళ్ళతో ముందుకు నడవకుండా ఉండడం, అటువంటి నేతలపైన కూడా తీవ్రంగా మండిపడుతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, మరొక విషయం ఏంటంటే మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటీకరణ వంటి ముఖ్యమైనటువంటి సమస్యలపైన కూడా ఇక్కడ మౌనం వహించడం వల్ల కూడా ప్రజల్లో పార్టీ మీద కొంత నెగిటివ్ పెరిగిపోతుందని కూడా జగన్ గట్టిగానే ఇక్కడ చాటి చెప్పారని కూడా తెలుస్తుంది. పార్టీ కష్టాల్లో ఉండగా ఇంటిల్లో కూర్చొని ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఇక టికెట్లు ఉండవు. మీకోసం కార్యకర్తలు చెమటోడుస్తుంటే మీరు తలుపులు మూసుకొని కూర్చోవడం మాకు అంగీకారం కాదు. మీ వారసులకు కూడా మినహాయింపు ఉండదు. అంటే మీరు మా వారసులకు ఈసారి టికెట్ ఇవ్వండి అని గత ఎన్నికల్లో అడిగారు. ఇక రానున్న ఎలక్షన్స్లో, అంటే రానున్న ఎన్నికల్లో కూడా మా వారసులకు టికెట్ ఇవ్వండి అని కోరున్నారు. అయితే మీరే పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా లేకుండా మీ పిల్లలు కూడా యాక్టివ్గా లేకపోతే, అలాంటప్పుడు మీకు మీ పిల్లలకు కూడా ఈసారి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా లేకపోతే మీకు కూడా ఛాన్సే ఉండదు, పార్టీని బై బై చెప్పాల్సినటువంటి పరిస్థితి అన్న ధోరణిలో జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశారంట. ఇక పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటేనే మీరు ఉంటారు, మీరు కావచ్చు మీ పిల్లలు కావచ్చు అధికారానికి మీకు టికెట్లు రావడం జరుగుతుంది, లేకపోతే మీరు పార్టీని బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా చాలా ఘాటుగానే సీరియస్గానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో సీనియర్ నేతలతో పాటుగా కొంతమంది యువ నేతలకు కూడా షాక్ అయ్యేటువంటి సమాచారం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే 4 నియోజకవర్గాలు సీనియర్ నేతల పేర్లు కూడా ఒక జాబితా ఉండడం, అది కూడా పెద్ద చర్చ అయిందట. వాళ్ళు తమ వారసులకు పోటీలకు తీసుకురావాలని ప్రయత్నించిన జగన్ సూటుగా ఇక్కడ తిరస్కరిస్తారట. అంటే రానున్న ఎన్నికల్లో వైసీపీకి కేవలం ప్రజలతో కదిలేటువంటి వారు, ఎప్పటికప్పుడు ఫీల్డ్లో ఉండేటువంటి నేతలు, అటువంటి వారికి అవకాశం ఉంటుందని కూడా సంకేతాలు ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఇకనైనా పార్టీలో ఉన్నటువంటి నేతలు బయటకు వచ్చే కార్యక్రమాల్లో పాల్గొనకపోతే రాబోయే రోజుల్లో
జగన్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఖాయమని కూడా చెప్పుకోవచ్చు. 100% ఇటువంటివి లేకపోతే వైసీపీకి రానున్న రోజుల్లో ఆ 11 కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు. ఒక టర్మ్ అధికారానికి మనం దూరం అయిపోయినా పర్లేదు కానీ పార్టీకి దూరంగా ఉండేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే 100% పార్టీ నుండి బయట పంపించాల్సిందే అనే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి మాటలు చాలా కటువుగానే కఠినమైనటువంటి డెసిషన్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు వైసీపీ అంతటా ఒక ఏదో హాట్ టాపిక్గా మారిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుంటే మంచి జరుగుతుందా పార్టీకి, లేకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయి అనే దానికి సంబంధించి కూడా మీరేమనుకుంటున్నారు? దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.